హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా నాన్న ఒక కార్ మీద ఇంకా కొత్త టాపిక్ తీసుకొని వచ్చేసినండి. ఇది నేను చాలా సెర్చ్ చేసినా కానీ ఎక్కడ దొరకలే టాపిక్. సో వీడియో చేస్తే అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. నాన్నకు కార్ డోర్స్ బాగా లాక్ అయిపోతుందండి. చాలా ఫోర్స్ పెట్టి గుంజితేనే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటని చాలా సెర్చ్ చేసిన నేను, నాకైతే తెలియలేదు. సో ఇంకా మినిస్టర్ రోడ్లో అక్కడ వెళ్ళి చూసినప్పుడు నేను ఇక్కడ వీడియో కూడా అటాచ్ చేస్తున్నాను. అసలు ఎంత లాక్ అయిపోతుంది, అది అన్లాక్లో ఉన్నప్పుడు గుంజితే రావట్లేదు డోర్. నేను వీడియో పెట్టాను చూడండి. ఇట్లా దగ్గరికి వెళ్ళి ఇట్లా ఎంత పుష్ చేసినా రావట్లేదు. చాలా ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. మళ్ళీ లోపల నుంచి అది అన్లాక్లోనే లోపల నుంచి మాత్రం ఈజీగానే ఓపెన్ అవుతుంది. బయట నుంచి ఎంత గుంజినా రావట్లేదు. ఈ డోర్ చూడండి, ఇమీడియట్గా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ లోపల నుంచి మనం ఒకవేళ అన్లాక్లోనే ఉండి అయినా ఎంత గుంజినా రావట్లేదు అసలు. చాలా స్ట్రాంగ్గా పెట్టి గుంజాల్సి వస్తుంది. సో ఇంకా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు లాక్ సర్వీస్ అవ్వలే, లాక్స్ జామ్ అయినాయి అని చెప్పి మొత్తం అన్ని డోర్స్కి లాక్స్ అట్లా మొత్తం ఆ పార్ట్ అంతా ఇప్పేసి డీటెయిల్డ్గా మధ్యలో క్లీన్ చేసి ఆయిల్ వేసి అద్దం మూగకుండా కూడా సెట్ చేసి అట్లా 4 డోర్స్కి చేశారు ఈ ప్రాసెస్. చూడండి, ఆ కంపెనీ నుంచి వచ్చినప్పుడు ఆ పైన ఫ్రేమ్ తీయంగానే ఇట్లా మొత్తం సీల్ ఉంటుంది దానికి. ఆ సీల్ తీసి వాళ్ళు సపరేట్గా మళ్ళీ దానికి పెట్టి తీసి చూసినావు, అంత ఫ్రీగా వచ్చేసింది. చూడండి, వేసాను మళ్ళీ తొందరగా తీసినాను, వేసిండు మళ్ళీ తీస్తున్నాను. అట్లా చెక్ చేసుకొని ఒక్కొక్క డోర్కి అట్లా 4 డోర్స్కి సపరేట్గా మళ్ళీ చేయించాను నేను. చేపిస్తే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఓపెన్ అవుతుంది అన్ని డోర్స్. ఆ లాక్ పైన డాష్ బోర్డ్ లాంటి డోర్స్కి తీసిన తర్వాత అట్లా కవర్ ఉంటుంది, అది కంపెనీ వచ్చిన అన్నిటికీ ఉంటాయంట. అది తీసి వీళ్ళు దాన్ని కొంచెం లాక్స్ అన్లాక్ ఎట్లా ఏంటి అవన్నీ చెక్ చేసుకొని దానికి మళ్ళీ అట్లా చేయబెట్టి అన్నీ చెక్ చేసుకొని అద్దం కదలకుండా కూడా కరెక్ట్గా సెట్ చేసి లాక్ అయ్యేటట్టుగా చూసుకొని అన్ని డోర్స్కి అలాగే చేసి రీప్లేస్ చేశారండి. ఆ కవర్ చెప్పాను, ఆ కవర్ మళ్ళీ అలా ఈయన టెంపరీ కవర్ ఈయన అతకబెట్టారు దానికి. అట్లా పెట్టి కార్ రెడీ చేసి ఇచ్చారు. సో ఇది వీడియోలో నేను కవర్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఏసీ గురించి కూడా ఇంకో వీడియో పెట్టాలనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఎట్లా అనిపించిందో కింద కమెంట్స్లో తెలపండి. అండ్ దీనికి వచ్చే వరకు నా కాస్ట్ వచ్చేసి యాజ్ పర్ టుడే 2500 రూపీస్ ఛార్జ్ చేసిందండి. ఎక్కువైనా తక్కువ అనిపించిందా మీరు చెప్పాలనుకుంటే కింద కమెంట్స్ తెలపండి. అండ్ ఇంకా మీకు